అరే ఇలా చదువుకున్నావు కదా, అది 0000 కాదురా. కారు ముందు 004 సున్నాలు ఉంది కదా, ఇది ఆడి కారు. ఈ చిన్న పిల్లాడి తల్లిదండ్రులు ఎక్కడ? ఒక ఎమ్మెల్యే మీ ఊరు వచ్చినప్పుడు టీ తాగుతారా, కాఫీ తాగుతారా, కనీసం మంచినీళ్ళు తాగుతారా అని నువ్వు తాగుతున్నావంటే మూత తీసుకొని అదిరికి వచ్చావా? 1947లో మా తాతగారు గట్టిగా చెప్పట్లు, ఇది వచ్చిన అతిథిని శాలువాతో సత్కరించుకోండి. కొట్టండి అడగొద్దు, రెస్పెక్ట్ గా అడుగు, వంగండి అని. థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి ప్లేస్ లో నాకు సన్మానం చేసినందుకు థ్యాంక్ యూ. నాన్న శాలువా పెద్దగా ఉంది, నీకు ఒక షర్ట్ వస్తుంది, ఒక ఫుల్ ప్యాంట్ కూడా వస్తుంది. గుడ్డ మిగిలితే ఏం చేస్తావు? కలర్ కుట్టిస్తాను. 1947లో మా తాతగారు ఏంట్రా సెల్ఫీ? అసలు ఎవరు తాలూకురా నువ్వు? మల్లేష్ గారు. సెల్ఫీ ఎవడన్నా ఏమండి ఇటు నుంచి పైనుంచి తీస్తారు, కింద బాగుంది. కింద ఏమొస్తాయి? కదరా, ఇక్కడ నుంచి సెల్ఫీ పెడితే ఏమొస్తుంది? హీరోకి ఎలివేషన్ అంటే కింద నుండి తీస్తారు కదా సార్, అలా తీద్దాం అనుకున్నాను. సరే సరే, ఎవరు ఉమ్మేశాడు? ఎవడేయలేదు, కెమెరాని మీ ముఖం చూసి ఉమ్మేసింది. ఎందుకు? మరి చిన్నగా ఉన్నారు సార్. స్కూల్ గురించి మాట్లాడితే అంతకన్నా ముందు ఒక మహానుభావుడి గురించి చెప్పాలి. ఎవరు సార్? మా తాత గురించి. మీ తాత గురించి ఎవరికి కావాలి? మా తాత రాంపల్లి కన్నా గొప్పోడు. మా తాత గురించి చెప్పాక నీ రాంపల్లి గురించి చెప్తా. 1947లో మా తాతగారు బంగారం రాంపల్లిలో నీళ్ళు లేనప్పుడు ఏం చేశారు? ముద్దు కావాలా? మా తాతగారు మా బామ్మగారు ఇద్దరు కలిసి ప్రతిరోజు సరిపోతే కొట్టినా ఏంట్రా ఇచ్చేది? ఏం చేస్తున్నావు? మా ఆవిడకి ముద్దు పెడుతున్నా. ముద్దు పెట్టినట్లేదు, ఏదో మటలు వేసిన బొక్కలు చెప్తున్నట్టుంది. ఓ సైడ్కి వేసుకోరా నువ్వు. స్కూల్ కాదు, ప్లే స్కూల్ ఇది. అదే ఆడుకోవడానికి వచ్చా. 1947లో మా తాతగారు సార్ మైక్ పెంచు, తగ్గించు, వెనక్కి వెనక్కి, లెఫ్ట్ లెఫ్ట్, రైట్, స్ట్రైట్ వెనకెళ్ళిపో. మీరెందుకు తిరుగుతున్నారు? అరే నువ్వే కదరా లెఫ్ట్ వెళ్ళు, రైట్ వెళ్ళు, స్ట్రైట్ వెళ్ళు. పశువా? ఎవడు? అన్ని కారు కొంటే సరిపోదు, అది ఎక్కడ పెట్టాలి పంది. ఎవడు? అదే. ఇంతకీ కార్ నెంబర్ ఎంత? 0000. అది నా కారు. కంపెనీ పేరు ఆడి. సారీ సార్, జాగ్రత్తగా పెట్టమను. తీసుకెళ్ళి చెత్తకుండి పక్కకు పెట్టండి. చెత్తకుండి పక్కన ఎవరు ముట్టుకోరు సార్. అప్పుడు నేను మాట్లాడేటప్పుడు మధ్యలో ఎవరు రాకూడదు. ఎవరు రారు. 1947లో మా తాత ఒక నిమిషం రాలిపోతాయి. అదో నువ్వు నోటితోనే ఏడుస్తున్నావు. ఆడపిల్లకి కష్టం వస్తే ముగుడిపోయాడా? మరి ఆ ఏడిపెట్టే ఆడపిల్లకి కష్టం వస్తే ఎమ్మెల్యే తోడుంటాడు. నీకు వచ్చిన కష్టం ఏంటి? నా బర్రె తప్పిపోయింది సార్. ఇక్కడ ఏమైందమ్మా? నా బర్రె తప్పిపోయింది. నీ బర్రె తప్పిపోలే, మరి ఇక్కడే ఉంది. ఎక్కడ? ఇదేంటి కలదల్లి? అమ్మతో నా బర్రె దగ్గర ఉన్నారా? అది బర్రెనే, కావాలంటే పాలు కూడా ఇస్తుంది. ఏమిస్తుంది? పాలు, టూత్. పాల, పెరుగు, నెయ్యి వద్దా? ఏమో మీ కంఫర్ట్ సార్, అభిస్తాన తీసుకుంటాం. ఎక్కడ నుంచి ట్రై చేయొచ్చు కదా సార్. ఇక్కడ ప్యాంట్ వేసుకుంటే అర్థం వస్తుందని ఫ్రిడ్జ్ లో పెట్టా. రాత్రి కోసి కూర వండుకుందామా? బాగోదు, అది ముందు చెప్పాలి. అది బర్రె తప్పిపోయి వస్తాయంటే పాలు ఇవ్వాలి. సరే సార్. 1947లో మా తాతగారు ఏవేది నాన్న? అమ్మ తప్పిపోయారు. ఆమె తప్పిపోలేదు, నువ్వు తప్పిపోయావు. అదే డియర్ పేరెంట్స్ ఉండరా, అదే అంటది. చిన్నపిల్లాడు తప్పడిపోయాడు. అమ్మ పేరు? అమ్మకు ఇంకో పేరు ఉంటది. మమ్మీ. మమ్మీ కాదురా, డమ్మీ. డమ్మీ కాదురా, మమ్మీ.
రాధమ్మ, ఆ. నరేష్ ఆ. మీ అమ్మ రాదమ్మ. రాదో వస్తది నేను చెప్తా. పేరే రాదమ్మ. రాధమ్మ కాదురా వస్తదమ్మా. రాదమ్మ కృష్ణ రాధ. రాదమ్మ. రాధ అని చెప్పు. రాధమ్మ అంటే ఆ, సరే. నాన్న పేరు నాన్న. ఇంకో పేరు పప్ప. కొండేరి పప్ప. అది మీరు కదా. అనౌన్స్ చేస్తా. ఈ చిన్న అమ్మో! పిల్ల ఈ చిన్న నాన్న. పళ్ళు రాలిపోతాయి. ఈ చిన్న పిల్లాడి తల్లిదండ్రులు ఎక్కడ? వీడు నా మావండి. సార్ ఇది వద్దు నాకు తెలీదు. మా అమ్మ ఇంత చెండాలంగా ఉండదు. 1947 లో మా తాతగారు ఏం చేశారో తెలుసా? ఏం చేశారు మీ తాత? అలెక్సా స్కూల్ గురించి మాట్లాడారు. తాత వచ్చింది, నాయనమ్మ వచ్చింది. ఆ రోజు మా తాతగారు ఒక పెద్ద పైపు నీకు నీ